నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెయిత్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే ఆరా రీడింగ్, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్లో కూడా మీరు క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఈ మధ్య చాలా రోజుల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది, అంటే కొన్ని వీడియోస్లో చూస్తుంది కూడా ఏంటంటే, ఎవరైతే డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారో, బ్రీడ్ డాగ్స్ని, అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మోటివేట్ అయ్యి కొన్ని డాగ్స్, లేకపోతే పిల్లలు అడిగారని చెప్పో డాగ్స్ తెచ్చుకుంటారు, బ్రీడ్ డాగ్స్ని తీసుకుంటారు. కొంతమంది స్ట్రీట్ డాగ్స్ని కూడా పెద్ద మనసుతో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. కానీ మేబీ టైం ఇవ్వలేకో, మెయింటైన్ చేయలేకో చాలామంది తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఫస్ట్ మీ నుంచి ఏదైతే ఆ ప్రేమ కొద్ది రోజులు మీకు అలవాటు పడ్డాయో, మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఫిజికల్గా వేరే స్ట్రీట్ డాగ్స్ ఏదైనా అటాక్ చేస్తే కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫామ్ హౌస్ లాంటివి, ఎవరికైనా డాగ్ అవసరం ఉంది అనే వాళ్ళు చాలామంది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు, ప్రొటెక్షన్ కోసమైనా సరే. అలా అయినా చేయండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక, స్ట్రీట్ డాగ్స్ని దయచేసి అబ్యూస్ చేయకండి. స్ట్రీట్ డాగ్స్ అనే కాదు, ప్రపంచంలో ఏ యానిమల్ని కూడా ఫిజికల్ అబ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. మెంటల్ స్ట్రెస్ కూడా ఇవ్వకండి. అంతేకాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మనలో ఉన్న కోరికల కోసం చాలామంది దేవతలకి జంతు బలి ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. జంతు బలి ఇవ్వాల్సిన ప్లేస్లో మనం దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేం చేయొచ్చో కూడా శంకరాచార్యుల వారు మనందరికీ తెలియజేశారు. కుంకుమ పూజ కానివ్వండి, అనాథులకు అన్నం పెట్టడం కానివ్వండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు దానం చేయడం కానివ్వండి, ఇలా అదే కాకుండా కొన్ని డిఫరెంట్ పద్ధతుల్లో మనం ఏదైతే చెయ్యాలో మనకు అది ఆల్రెడీ తెలియజేశారు. కాబట్టి అలా ఫాలో చేయండి. దయచేసి జంతు బలి మాత్రం ఆపే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి. మీరు నన్ను ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి మేబీ మీరు లవ్ రిలేషన్షిప్లో ఉన్న, మ్యారేజ్ అయిన కపుల్స్ కానీ ఎవరైనా సరే ఒకరితో ఒకరు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారా లేదా, అంటే మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవడంలో కానివ్వండి, ఒకరికొకరు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించుకునే విధానంలో కానివ్వండి, మీ బ్యాలెన్స్ అనేది, మీ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్లో కొన్ని విషయాలు అనేవి హైడ్ అవుతూ ఉన్నాయి. అంటే మీ పార్ట్నర్ మీకు తెలియకుండా ఏవో కొన్ని విషయాలు దాస్తూ ఉన్నారు. అది ఫినాన్షియల్గా కావచ్చు, పర్సనల్ లైఫ్లోనైనా సరే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది లేదనమాట. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ రిలేషన్షిప్. సో దాని మీద ఫోకస్ చేయండి. ఎక్కడో మేబీ నేను మోసపోతున్నానేమో, వీళ్ళని నేను గుడ్డిగా నమ్ముతున్నానేమో అని అనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల మీద కొంచెం జాగ్రత్త పడండి. అంతేకాకుండా కొన్ని విషయాల్లో ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. రావాలనుకున్నా రాలేని, దాని నుంచి బయటపడాలనుకున్నా పడలేని నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది ఇంటెన్షనల్గా మీతో చేయించిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అంటే అప్పు కానివ్వండి, ఏదైనా సరే మధ్యలో ఉండి ఇంటెన్షనల్గా మా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి, మీరు తక్కువ ఇన్వెస్ట్ చేసినా సరే మేము ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పి మోసగించే ప్రయత్నం చేయొచ్చు, లేదా ఆల్రెడీ చేసి ఉండొచ్చు. ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు అన్నెసెసరీగా మీతో కొన్ని డబ్బులు దాని మీద, అంటే మార్కెట్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని కొంచెం హైప్ ఇచ్చి మీతో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేలాగా చూడడం కానివ్వండి, మేబీ రిలేషన్షిప్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మీకు దాని నుంచి బయటికి రావాలి అని అనిపించిన నిండా మునిగిపోయిన సిచ్యువేషన్ లాగా అనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన టైం అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరిని నమ్మే రోజులు కాదని దయచేసి గుర్తించండి. అలాగే మీ లైఫ్కి సంబంధించిన సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా సరే, అవి మీ దగ్గర మాత్రమే ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీరు నమ్మి ఎవరికైనా చెప్పినట్లయితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని దొంగ దెబ్బ తీస్తారు. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ఎవరికైనా
కోర్టు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, కోర్టు సమస్యలో ఇరుక్కుపోయి ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ఊరట లభించే అవకాశం కనిపిస్తుంది. మీకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌కి సంబంధించి కానివ్వండి, ఎవరికైనా సొంత ఇల్లు కల ఉంటుంది కదా! మేబీ ఫ్లాట్ కావచ్చు, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని లేదా హౌస్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి సో, ఈ విషయాలకి సంబంధించి పాజిటివ్‌గానే కనిపిస్తుంది. కాకపోతే చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఒకసారి క్లియర్‌గా డాక్యుమెంట్స్ కానివ్వండి, పర్సన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, అలర్ట్‌గా ఉండి మాత్రమే డబ్బులు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఉండండి. అలాగే కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ప్రమోషన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రమోషన్స్‌కి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా స్పిరిచ్యువల్ కోర్సెస్ నేర్చుకోవాలి, స్పిరిచ్యువల్‌గా కూడా ఎదగాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. దాంతో పాటుగా ఎవరైతే మీ కంపెనీలో ఒక మంచి పొజిషన్‌కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి మీరు చేసే హార్డ్ వర్క్ ఉందో, ఖచ్చితంగా దానికి సంబంధించి ఈ వీక్‌లో మేబీ ప్రమోషన్ కావచ్చు, లేకపోతే మీ పొజిషన్ మంచి సాలరీతో మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ప్రతి చోట స్మార్ట్‌గా ఉండడానికి, మీకు ఏ విషయాలు తెలియకపోయినా తెలిసినట్టుగా స్మార్ట్‌గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకేది తెలీదని, మీకేది రాదని చెప్పి మీ చుట్టూ ఉన్నవాళ్ళు కొంచెం మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి, ఎవరితో ఉన్నా ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి. అంటే మీరు ఎందులోని తక్కువ కాదు, మీరు కూడా స్ట్రాంగ్ అన్నట్టుగానే మీ బిహేవియర్ కానివ్వండి, మీ మాట తీరు కానివ్వండి ఉండేలాగా చాలా స్మార్ట్‌గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది మీ లైఫ్‌కి సంబంధించిన విషయాలు మీ దగ్గర పెట్టుకోవడంతో పాటుగా ఎవరైనా వాళ్ళకి సంబంధించిన సీక్రెట్స్ మీతో చెప్పినప్పుడు కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయకుండా స్ట్రాంగ్‌గా ఉండడానికే, ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇవ్వడానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్.